మార్పిడి జరగాలి అని చెప్పి రకరకాల సందర్భాల్లో ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా వచ్చిన పుస్తకమే ఇది, దాస్య విముక్తి కోసం మత మార్పిడి. సో నేను ఇందులో మత మార్పిళ్ళ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారో నేను ఆయన మాటల్లోనే చదివి మీకు వినిపిస్తాను. దళితుల కోసం కాదు నేను ఈ బుక్ చదివేది. ఎవరైతే ఈ తీర్పుని చాలా గొప్ప తీర్పు అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నారో, దళితులకు ఎందుకు రిజర్వేషన్ అని చెప్పి పదే పదే క్వశ్చన్ చేస్తూ ఉంటారో వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను యాజ్ ఇట్ ఈస్గా చదివి వినిపిస్తాను. నా ఉద్దేశంలో మత మార్పిడి ఒక్కటే శాశ్వత వికాస మార్గం. అవసరమైతే రాజకీయ హక్కుల్ని త్యాగం చేసేందుకైనా ఎవరూ వెనకాడకూడదు. నిజానికి మత మార్పిడి మన రాజకీయ రక్షణలను ఏమాత్రం ధ్వంసం చేయదు. మత మార్పిడి వల్ల రాజకీయ రక్షణలన్నీ తలకిందులైపోతాయి అని చెప్పి ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఎక్కడికి పోయినా సరే మీ రాజకీయ హక్కులు రక్షణలు అన్నీ కూడా మీ వెంటే ఉంటాయి. దాని గురించి నాకు ఎలాంటి అనుమానం లేదు. మిమ్మల్ని అసలు మనుషులుగానే చూడని మతంలో మీరెందుకు పడి ఉండాలి అని చెప్పి కూడా అంబేద్కర్ చెప్తున్నారు. మీకు చదువుకునే అవకాశం లేకుండా చేసిన మతంలో మీరెందుకు పడి ఉండాలి? మిమ్మల్ని కనీసం గుడిలోకి రానివ్వని మతంలో మీరెందుకు పడి ఉండాలి? మీకు మంచినీళ్ళు కూడా పుట్టకుండా చేసిన మతంలో మీరెందుకు పడి ఉండాలి? మీకు ఉద్యోగాలు లభించకుండా అడ్డుకునే మతంలో మీరెందుకు పడి ఉండాలి? మిమ్మల్ని అడుగడుగునా అవమానించే మతంలో మీరెందుకు పడి ఉండాలి? మనిషికి మనిషికి సత్సంబంధాలు లేకుండా చేసిన మతం మతమే కాదు, అదొక దుష్ట శక్తి. మనిషిని మనిషిగా నిరాకరించే మతం మతం కాదు, అదొక రోగం. జంతువుల్ని ముట్టుకోవచ్చు కానీ మనుషుల్ని ముట్టుకోకూడదు అని చెప్పే మతము మతం కాదు, అదొక అపహాస్యం. ఒక వర్గ ప్రజల్ని చదువుకోనివ్వకుండా, ఆస్తి సంపాదించుకోనివ్వకుండా, ఆయుధాలు ధరించనివ్వకుండా అడ్డుకున్న మతం మతం కాదు, మానవ జీవితం పట్ల చేసిన ఎగతాళి. చదువు రానివాడుగానే, బీదవాడుగానే శాశ్వతంగా ఉండిపోయేట్టు చేసిన మతం మతం కాదు, అదొక శిక్ష. కాబట్టి విముక్తి కావాలి, ఆ మతాన్ని మార్చుకోవాలి దళితులు అని చెప్పి దళితులంతా కూడా వాళ్ళు పుట్టిన హిందూ మతంలో నుంచి వేరే మతాల్లోకి మారండి అని చెప్పి పిలుపునిస్తూ రకరకాల ప్రసంగాలు దాదాపు 21 సంవత్సరాల పాటు అంబేద్కర్ చేస్తూ ప్రచారం చేశారు. అంబేద్కర్ చేసిన ప్రచారం కానీ, అంబేద్కర్ చెప్పిన మాటలు కానీ బయటికి రాకుండా పోవడానికి చాలా పెద్ద రీజన్ ఆయన హిందూ మతానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున గలం విప్పడం. అయితే హిందూ మతంలో సంస్కరణలు కావాలి అని చెప్పి కూడా అంతే బలంగా అంబేద్కర్ కోరుకున్నారు. సో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంటే చదవండి. అంబేద్కర్ ఏం చెప్పారు అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను.